ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు. మనం ఐక్యత అనే అంశంలో రెండవ భాగానికి వచ్చాం. ఐక్య ప్రార్థనలో అసాధారణమైన శక్తి ఉంది అని ఈరోజు మనం ధ్యానించబోతా ఉన్నాం. ఐక్య ప్రార్థన యొక్క అవసరత కేవలం సహవాసం కోసం మాత్రమే కాదు, ఆత్మీయ పోషణ మరియు ఎదుగుదల కోసం కూడా ఐక్యత అవసరం. ఇంకా చెప్పాలంటే మనం ఎంచుకున్న కొన్ని లక్ష్యాలను, దైవికమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి కూడా ఐక్య ప్రార్థనలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, ఉపయోగపడతాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో, ఇంకా 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే వారందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండడం అనేది పెంతెకోస్తు పండుగ దినాన మేడపై గదిలో మనకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో ఏం జరిగింది మేడగదిలో అంటే, వారందరూ కూడా ఆత్మచేత అభిషేకింపబడ్డారు, శక్తితో నిండుకున్నారు, గొప్ప ధైర్యంతో సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యం యొక్క గొప్ప ఉద్యమం ఆ రోజు నుంచి ప్రారంభించబడడం అనేది బహుబలంగా మనం చూస్తాం. ఆ తర్వాత చాలా అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఇక అవి విపరీతంగా జరుగుతూ వచ్చాయి. సో ఇవి క్రొత్త నిబంధనలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమైనాయి అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు మేడపై గదిలో ఇంచుమించుగా 120 మంది ఐక్యమత్యంతో కలిసి ప్రార్థన చేస్తుండగా ప్రారంభించబడిన ఒక ఉద్యమం అని చెప్పొచ్చు. ఇక యేసుప్రభువు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్య నేనుంటాను అని ఆయన మాట మనం తప్పక జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇకపోతే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా మనం చూస్తే చూడండి, కలిసి ప్రార్థన చేస్తే కలిగే అద్భుతాలు గురించి నేను మాట్లాడుతున్నాను. దానియేలు రాజు యొక్క కలభావం తెలుసుకోవడానికి ఏం చేశాడంటే, తన స్నేహితులను పిలుచుకున్నాడు. వారితో పాటు తనతో పాటు వారిని కూడా కలుపుకొని, ఇదిగో మనతో పాటు మనం ఇతరులు కూడా కాపాడుకోవాలి, కాబట్టి మనం అందరం కూడి కలిసి ప్రార్థన చేయడం మనం ప్రారంభిద్దాం, దేవుడే మనకు సహాయం చేస్తాడు, కలభావాన్ని చెప్తాడని వారిని కలుపుకొని ప్రార్థనలో కూర్చోవడం చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు కలభావాన్ని చెప్పగా వీళ్ళు బతికారు, ఇంకా అనేక మందిని కూడా వాళ్ళు బతికించారు. ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదిగిన ఎడల, చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నా జనులు అంటే దేవుని పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని కూడా స్వస్థపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా దీన్ని ఇంకొక మెసేజ్లో కూడా మనం వివరించుకోవచ్చు, అది ఇంకోసారి మనం చూద్దాం. ఇప్పటికీ నేను ఇంకా 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 22వ వచనం, అలా 24, 31 ఇలాగ ఈ వచనాలు మనం గమనిస్తూ ఉంటే, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా మరి పేతురుని, యోహాను, యెరూషలేము సభవారు, న్యాయాధిపతులు, సభలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలాగ సభ ఉంటుంది కదా, సన్హెద్రిన్ సభ, వారు పేతురు, యోహాను పట్టుకొని ఇదిగో వారిని కొట్టడం, భయంకరంగా వారిని హింసించడం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విషయం తెలుసుకొని, అంటే వీళ్ళు అక్కడి నుంచి విడుదలయ్యి వచ్చిన తర్వాత ఈ విషయాలు కూడా మరి తోటి ఆత్మీయులకి, స్వజనులకి, మరి సహోదరులకి పంచుకున్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ జనులు ఏక మనస్సుతో, అది మాట మనం తీసుకోవాల్సింది, ఏక మనసుతో బిగ్గరగా మొరపెట్టిరి. ఏమని అరిశారు? నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు కదా
అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగా? ఏక మనసుతో కూడి. ఇక్కడ కూడా వాళ్ళు కొందరు కలుసుకుని వాళ్ళందరూ కూడా ఐక్యతతో ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ కలిసి వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ వారు కూడి ఉన్న చోట కంపించిందంట. కూడి ఉన్న చోట షేక్ అయిందంట. ఆ ప్లేస్ షేక్ అయింది. సో ఐక్యమత్యంగా చేసే ప్రార్థన, ఐక్యతతో చేసే ప్రార్థన షేక్ చేస్తామట. అదొకటి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1 వచనం నుంచి 12 వచనాల వరకు మనం కూడా చూస్తే పేతురుని మరి చెరసాలలో వేసేయడం మనం చూస్తాం. ఆ తర్వాత దినాల్లో ఆయన్ని సంఖ్యలతో ఆయన బంధించడం, ఆయన ఇద్దరు సైనికుల మధ్య అటోలు ఇటోలు మళ్ళీ ఇద్దరు సైనికుల మధ్య అతను ఒక రాత్రి నిద్రపోవడం అనేది జైల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, అటు ఇటు పక్కన కొంతమంది సైనికులు ఉన్నారు, తర్వాత తలుపు దగ్గర కావలి వాళ్ళు ఉన్నారు. ఇంత ప్రొటెక్షన్ ఉండగా చూడండి, దేవుని దూత ఆ రాత్రి పేతురు దగ్గరికి వచ్చి పేతుర్ని విడిపించి ఆయన బయటికి తీసుకొచ్చి ఆ సంఖ్యలన్నీ కూడా తెంపేసి అతను తీసుకెళ్ళి కొంత దూరం అతను వెళ్ళడానికి తీసుకెళ్ళి అతను వదిలేస్తుంది. అప్పుడు పేతురు ఇది కళ నిజం అన్నట్టుగా కంగారు పడి మొత్తానికి ఇది నిజమేరా బాబు అని గిల్లుకున్నాడో మరి ఏంటో, మొత్తానికి గబగబ పరిగెత్తుకుంటా మరి యోహాను తల్లి మరియ గారు అక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వస్తాడు. యోహాను తల్లి అయిన మరియ గారి ఇంటికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చేసరికి పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందంటే, ఇదిగో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఐక్యతగా కూడి అనేక మంది ఈ పేతురు గారి కోసమే ప్రార్థన చేస్తున్నారు. అయ్యా లోపలేసారు ఏంటి పరిస్థితి అని. చూసారా, వాళ్ళు ఇక్కడ ఐక్యతతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవదూత అక్కడికి వెళ్ళి పేతుర్ని చెరసాల నుంచి విడిపించింది. ఐక్య ప్రార్థనలో ఏముందంటే విడుదల ఉంది, స్వస్థత ఉంది. షేక్ అయిపోయే పరిస్థితులు, భూమిని కంపించే పరిస్థితులు ఉన్నాయి. ఐక్య ప్రార్థనలు అసాధారణమైన కార్యాలు తీసుకొస్తాయి. ఐక్య ప్రార్థనలు కళల యొక్క భావాలు తెలుసుకుంటుంది. ఏమంటే ఐక్య ప్రార్థనలు ఇదిగో అనేక అద్భుత కార్యాలు జరగడానికి కారణాలుగా ఉంది. కాబట్టి ఐక్య ప్రార్థనలో అసాధారణమైన శక్తి ఉంది అని ఈ 2వ భాగంలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పర్సనల్గా మనం ప్రార్థన చేసుకోవడమే కాదు, ప్రార్థనా సహవాసంలో కూడా మనం కలవాలి, సమూహంగా కూడా కలవాలి, సమాజంగా కూడా కలవాలి. పాపం కొన్ని చోట్ల ఇలాంటి మందిరాలు కూడా లేని సమయాల్లో కొంతమంది ఎలాగంటే 2-3 విశ్వాసులు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని హాస్టల్లో పిల్లలు పాపం పిల్లలు అలా కలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పనికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమీ లేక ఇదిగో ఆ ఆదివారం పూట పని అయ్యాకో లేదా ఆదివారం పూట అలా కలుసుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. మా ఊర్లో కూడా అందరూ నిలవ కూలీల కింద ఒక ఊరు వెళ్ళారు. 10 రోజులు వెళ్ళి ఒక చోట పాపం వాళ్ళు అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉంటే మేమే పలానా చోట ఉన్నారని తెలుసుకొని ఒకరోజు ఆదివారం సాయంకాలం వెళ్ళామట. సాయంకాలం బండి వేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఇక వండుకుంటున్నారు వాళ్ళు. రాత్రి అయిపోయిందిగా, వండుకుంటూ ఉంటే నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. మేము ఆ రోజు రాత్రి అక్కడ అందరం కూడుకొని ప్రార్థన చేశాం. వాళ్ళు అన్నారు నాకు, అయ్యా మేమేం ప్రార్థన మర్చిపోలేదు, మేమందరం ప్రతిరోజు కూర్చొని పనికి వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చొని అన్నీ వండుకొని రౌండ్గా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అని చెప్పారు. సో ఐక్య ప్రార్థనలో అసాధారణమైన కార్యాలు, అసాధారణమైన శక్తి విడుదలవుతుంది అన్న విషయాన్ని మీరు ఇప్పటికే గ్రహించుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఐక్య ప్రార్థనలో కూడా మనం చురుకుగా ఉండాలని, ప్రార్థన చేయడానికి ఇష్టపూర్వకంగా ఉండాలని మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక.